సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేకంగా నడిపిన సర్వీసులకు ప్రయాణికుల నుండి మంచి స్పందన లభించిందని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. స్పెషల్ సర్వీసుల ద్వారా తెనాలి డిపోకు 7 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. తెనాలి డిపో నుండి వివిధ ప్రాంతాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులను విజయవంతంగా నడిపినట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెనాలి ఆర్టీసీ డిపో నుండి పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను సాధారణ ఛార్జీలతో నడపడం జరిగిందని తెలిపారు. పండుగకు ముందు డౌన్ సర్వీసుల ద్వారా హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల నుండి తెనాలికి 17 సర్వీసులు నడపగా 3,20,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. అట్లాగే పండుగ తర్వాత అప్ సర్వీసుల ద్వారా తెనాలి నుండి ఇతర ప్రాంతాలకు 21 సర్వీసులు నడపగా 3,69,000 రూపాయల ఆదాయం తెనాలి డిపోకు వచ్చినట్లు డిఎం తెలియజేశారు. అట్లాగే పండుగ సందర్భంగా విజయవాడ, గుంటూరుకు కూడా అదనపు సర్వీసులు నడిపినట్లు రాజశేఖర్ తెలియజేశారు. ప్రైవేటు ట్రావెల్స్ అదనపు ఛార్జీలు వసూలు చేయగా ఆర్టీసీ మాత్రం సాధారణ ఛార్జీలే వసూలు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రయాణికులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం సంక్రాంతి సందర్భంగా తెనాలి డిపో నుంచి హైదరాబాద్ నుంచి తెనాలికి, అదేవిధంగా బెంగళూరు, తెనాలి అలా బస్సులు మనం సంక్రాంతి ముందు సుమారుగా 17 బస్సులు తిప్పటం జరిగింది. దాని సందర్భంగా 3,25,000 రూపాయలు అప్లో ట్రాఫిక్ సంక్రాంతి ముందు రావడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి తర్వాత కూడా మనం సుమారుగా 21 సర్వీసులు తెనాలి నుంచి వివిధ ప్రాంతాలకి నడపడం జరిగింది. దానిలో భాగంగా 3,69,000 రూపాయలు రావటం జరిగింది. టోటల్ మొత్తం కలిపి మనం రెండు కలిపి అదొక 17, ఇదొక 21, 38 సర్వీసులు నడిపి సుమారుగా 7 లక్షల రూపాయలు మనకి తెనాలి డిపోకి అదనంగా ఆదాయం రావడం జరిగింది. అయితే ఇది కేవలం ప్రజల యొక్క ఆర్టీసీ మీద ఉన్న ఆదరణ వల్ల మాత్రమే సాధ్యం అవడం జరిగింది. అది కూడా ఆర్టీసీ ప్రైవేట్ ఆపరేటర్లా కాకుండా ఓన్లీ మామూలు సాధారణ ఛార్జీలతో మాత్రమే తక్కువ ఆక్యుపెన్సీ రేషియో 60 రేషియో ఉన్నా మనం బస్సుల్ని ప్రజల కోసం, ప్రజల యొక్క సురక్షిత ప్రయాణం కోసం మనం నడపడం జరిగింది. కాబట్టి తక్కువ ఆక్యుపెన్సీ రేషియో అయినా ప్రజలకి మంచి సర్వీస్ని మనం సంక్రాంతి రోజు అందించగలిగాం. అదేవిధంగా సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ తెనాలి నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి తెనాలికి సుమారుగా 20 బస్సుల్ని ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా తెనాలి గుంటూరు కానీ, గుంటూరు తెనాలి కానీ మనం ప్రత్యేక బస్సులు పెట్టాం. ప్రజలకి ఎటువంటి ఆటంకం లేకుండా, ఎక్కడా ఇబ్బంది పడకుండా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున అందరికీ మంచి సర్వీసు అందించడం జరిగింది. తెనాలి నుంచి గుంటూరు నాన్ స్టాప్ అనేది ఒక కలగా ఉండేది తెనాలి పట్టణ ప్రజలకి. దాన్ని సాకారం చేసిన మన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఇక ముందు కూడా తెనాలి డిపోని ఆదరించి తెనాలి ఇంకొన్ని సర్వీసులు పెంచడానికి మీ అందరూ ఆర్టీసీలోనే ట్రావెల్ చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మహాశివరాత్రి కానీ, ఏరే హాలిడేస్ కానీ, సమ్మర్ హాలిడేస్ కానీ, పెళ్ళిళ్ళు కానీ తెనాలి డిపో యొక్క ఏ సందర్భంలో అయినా ప్రజలకి మంచి సర్వీస్ ఇవ్వడానికి, ప్రజల్ని దగ్గరగా ఉండటానికి ప్రతి పల్లెకి 112 గ్రామాలకి మనం సర్వీస్ తిప్పటం జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం కలగకుండా పండగ రోజుల్లో కూడా అందరికీ సురక్షిత ప్రయాణం అందించాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆర్టీసీని ఆదరించి మరి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ డిపో మేనేజర్. థ్యాంక్ యూ.